నువ్వు ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక, అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఇలా పాపం ఆ పిల్లలకి బోబెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి ఇవాళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు మీకు సిగ్గు ఉండాలి కదా, మీకు జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళ పిల్లలు కదా. ఇలా ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పపట్టలే మేము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లలో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకి, వాళ్ళు దళిత పిల్లలు, వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళు గరీబ్ వాళ్ళ పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు. నువ్వు తక్షణమే ఇలా ఆ సమస్య పరిష్కరించమని చెప్తున్నాను. తాత్సారం చేయకండి. మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా అంటున్నారు మిమ్మల్ని. ఇలా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. 6 నెలలుగా జీతాలు లేవు, 8 నెలలుగా జీతాలు లేవు, 9 నెలలుగా జీతాలు లేవు. నేను అడుగుతున్నా, నేను ఇలా ఎంపీని, నేను చూస్తా ఫస్ట్ తారీఖులో నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి. ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతాం. ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తిండి తినాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు? పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది 1 సంవత్సరం జీతాలు రాకపోయినా, కానీ మీరు ఎగబెడుతున్నది, డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్లకు. 8,000 రూపాయల ఆశా వర్కర్కి, 13,000 రూపాయల మా అంగన్వాడీ టీచర్కి, 12,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి, ఈ చిన్నలకు నువ్వు డబ్బులు ఇస్తలేవు. తక్షణమే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు.